హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫార్మసీ రీటైల్ కంపెనీ అయినటువంటి మెడ్ ప్లస్ కంపెనీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ప్రజెంట్ వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ ఈ పొజిషన్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్ జూన్ 21, 2025 వీళ్ళైతే టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు గైస్. టెస్ట్ ఎవరైతే క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఈ పొజిషన్కి అయితే మేము తీసుకుంటారనమాట. సో మీకు జాయిన్ అయిన వెంటనే 1,00,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది కూడా ఉంటుంది. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవాలనేది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను మీకు థంబ్నెయిల్లోనే అప్డేట్ చేశాను. సో ఎంబీఏ చేసిన వాళ్ళు 2024-25లో ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉంటారో మీకు సిజిపిఏ మినిమం 7 అయితే ఉండాలన్నమాట. సో లేదా పర్సంటేజ్ అనుకుంటే మినిమం 70% అయితే ఉండాలి ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను గైస్. వీడియో ఎండ్ వరకు చూసి ఈ యొక్క పర్టికులర్ పొజిషన్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ వీడియో చూస్తున్న వారు మీరు ఎలిజిబుల్ కాకపోయినా సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరొకరు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద డీటెయిల్గా చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ మెడ్ ప్లస్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఈ యొక్క రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ప్రజెంట్ వీళ్ళు హైర్ చేసుకుంటున్న పొజిషన్ వచ్చేసరికి రీటైల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ట్రైనీ అనే పొజిషన్కి అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ అబౌట్ మెడ్ ప్లస్ దేనికి సంబంధించిన కంపెనీ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఒక ఫార్మసీ కంపెనీ అనమాట. సో ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ రీటైల్ ఫార్మసీ కంపెనీ అని మనకి ఇక్కడైతే అప్డేట్ చేశారు. సో మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ మీకు నియరెస్ట్ సిటీస్లో కానీ మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి ఈ కంపెనీకి సంబంధించినవే. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా అయితే మనకి ఇక్కడ 1 by 1 అప్డేట్ చేశారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సేల్స్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్, ట్రైనింగ్ అండ్ స్టోర్ మేనేజ్మెంట్ చేయడం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. సో ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ సపోర్టు, డేటా అనాలిసిస్, రిపోర్టింగ్ అండ్ ఏదైనా న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం. సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. క్రాస్ ఫంక్షనల్ కోఆర్డినేషన్ ఈ విధంగా అయితే ఉంటాయి గైస్. అండ్ సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఐడియాస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం కానీ వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం. ఈ విధంగా అయితే మొత్తం స్టోర్ని మేనేజ్ చేయడం ఇలాంటివి అయితే మీరు చేస్తారనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎంబీఏ ఎవరైతే 2024లో కానీ 25లో కానీ కంప్లీట్ చేసి ఉంటారో ఈ 2 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఎంబీఏ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్, ఓన్లీ ఎంబీఏ చేసిన ఫ్రెషర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనమాట. అండ్ మీకు సిజిపిఏ వచ్చేసరికి మినిమం 7 అయితే ఉండాలి. ఒకవేళ పర్సంటేజ్ అయితే 70% అయితే ఉండాలన్నమాట. అండ్ వీటితో పాటుగా మీకు ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు కానీ లేదంటే హిందీ కానీ వీటిల్లో ఇక్కడ మెన్షన్ చేశారు కొన్ని లాంగ్వేజెస్. వీటిల్లో ఎనీ వన్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ వస్తే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది చేస్తారనమాట. ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్, ఇది వచ్చేసరికి ఈ మంత్ 21 అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 1 hour 30 minutes అయితే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. టెస్ట్లో వచ్చేసరికి ఏమేమి టెస్ట్ చేస్తారంటే లాజికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలాంటి వాటి మీద టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని మనకి ఇక్కడైతే అప్డేట్ చేస్తారనమాట. ఇవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ మీరు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంది. డౌన్లో కూడా ఈ పేజ్లో మనకి డౌన్లో అయితే అప్లై ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ ఇన్విటేషన్ అనేది కూడా వస్తుంది. వాట్సాప్లో కూడా మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తారని ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ రిటర్న్ టెస్ట్ కంప్లీట్. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ఈ యొక్క లొకేషన్స్లో అయితే అప్డేట్ చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, విజయవాడ, భువనేశ్వర్, కలకత్తా ఇలా ఈ లొకేషన్స్లో అయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు గైస్. ఈ యొక్క పర్టికులర్ పొజిషన్కి వచ్చేసరికి రౌండ్స్ ఆఫ్ స్క్రీనింగ్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ కంపెన్సేషన్ వచ్చేసరికి 5 LP అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మంత్లీ వచ్చేసరికి మీకు 29K వరకు అయితే వస్తుందని ఇక్కడ అప్డేట్ చేశారనమాట. అండ్ దీంతో పాటుగా వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1,00,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది కూడా ఉంటుందని ఇక్కడైతే అప్డేట్ చేశారనమాట. రిటెన్షన్ బోనస్ అనేది కూడా ఉంటుంది. ఈ కంపెనీలో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యి 2 years వర్క్ చేసిన తర్వాత 2,00,000 రూపీస్ రిటెన్షన్ బోనస్ అనేది కూడా ఉంటుందని ఇక్కడైతే అప్డేట్ చేశారు గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అసలు మిస్ అవ్వకండి.
పర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్స్ అనేవి ఉంటాయి అండ్ ఈ విధంగా అయితే ఉంటాయని. సో అప్రైజల్స్, ప్రమోషన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి గైస్. ఇందులో వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి అప్డేట్ చేశారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని సో ఇక్కడైతే అప్డేట్ చేశారు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అప్లై నౌ బ్లూ కలర్ బటన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబరు, ఓటీపీ, సో మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అని గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఓటీపీ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేము, జెండరు, సో ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. అండ్ మీరు ఎంబీఏ ఏ ఇయర్ పాస్ అవుట్ అని కూడా అడుగుతున్నారు. సో మీ ఎంబీఏ కాలేజ్ అండ్ పర్సంటేజ్ కూడా మ్యాండేటరీ. సో మినిమం 70% ఉండేలా చూసుకోండి గైస్. మీకు మినిమం 70% ఉంటేనే సో షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే సో ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే గమనించండి. ఎంబీఏలో మీరు ఏ స్పెషలైజేషన్ అనేది కూడా ఇక్కడైతే అప్డేట్ చేయాలన్నమాట. రీజనల్ లాంగ్వేజ్, సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అదైతే సెలెక్ట్ చేసుకోండి. హిందీనా, లేదంటే తెలుగునా, లేదంటే ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినా కానీ ఇక్కడ మీరు టిక్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని బట్టి అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ సోర్స్ టైప్ మీకు సో ఈ జాబ్ అప్డేట్ గురించి ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు. ఒకరైనా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ రెజ్యూమ్ అని అడుగుతుంది. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసి సో జస్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీకు టెస్ట్ మెయిల్ అయితే వస్తుంది. సో క్రైటీరియా కానీ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా సో మీ ప్రొఫైల్ మ్యాచ్ అయితే సో తప్పకుండా అయితే మీకు గెట్ బ్యాక్స్ అనేవి వస్తాయి గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఫార్మసీ మెడ్ ప్లస్ కంపెనీ అనమాట. సో ఇది గైస్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫ్రమ్ మెడ్ ప్లస్ కంపెనీ అనమాట. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను గైస్. సో ఇంతవరకు కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.